ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచుల్ని వినియోగించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రంతో తయారైన సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. రెండో తారీఖుని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపు పూర్తిగా ప్లాస్టిక్ నివారణకి వెళ్ళండి. ఎందుకంటే శాశ్వతంగా భూమిలో కరగకుండా మిగిలిపోయి వ్యర్థ వస్తువు. దాంతో గతంలో ఎవరన్నా చెప్పినప్పుడు చాలా తేలిగ్గా తీసుకునేవారు. గత 4-5 సంవత్సరాలుగా దాని యొక్క ప్రభావం ఏంటో మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆయన పుట్టినరోజు నాడు ప్లాస్టిక్ నివారణకి అందరూ చేయూత ఇవ్వండి, తలకో చేయండి అంటే మన రత్నప్రసాద్ గారు మనం అందరూ కూడా కలిసి ఆవేళ బీచ్కి వెళ్ళి మొత్తం బీచ్లో ఉన్న ప్లాస్టిక్ అంతా వేరే చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పదే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు రత్నప్రసాద్ గారు. అడబాల ట్రస్ట్ పేరిట అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈవేళ అడబాల ట్రస్ట్ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటో వేసి లెస్ ప్లాస్టిక్ మోర్ లైఫ్ అనేటువంటి నినాదంతో ఆయన జనంలోకి వెళ్తూ ఉన్నారు. కొన్ని సుమారు 1000 సంచులు ఆయన కుట్టించి వేళ చిన్న షాపులకి, పెద్ద షాపులు వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయవలసిన అవసరం కూడా ఉంటారు. చిన్న షాపుల వాళ్ళు చేయలేరు. ఈ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ తప్ప ఖరీదు వచ్చిచ్చి చేయలేరు. కాబట్టి ఎవరికాళ్ళు ఒక భూమిని రక్షించుకుందాం అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటకి గౌరవిద్దాం అనుకున్నా, ఏ రకంగానన్నా సరే ఎవరికి తోచినట్టుగా 100 అయితే 100, 200 అయితే 200 మీ వీధుల్లో మీ ఇళ్ళలో దగ్గరలో ఉన్న చిన్న కిరాణా కొట్టుల్లోని చిన్న షాపుల్లోని ఇటువంటి సంచులు కట్టించి చేస్తే అడబాల ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమానికి ఇది వస్తుంది, ఒక కార్యాచరణ కదిలిన రూపంలో ముందుకెళ్తుంది. కాబట్టి ప్రసాద్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఆయన బాటలో నేనైతే వెళ్ళబోతా ఉన్నాను. అందరినీ కూడా ఆ బాటలోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.